గురువారం ఏర్పాటు చేయమన్న సువార్త పాఠ్య భాగంలో రోజులుగా చదువుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 14 నుండి 20 వరకు. లూకా సువార్త 22వ అధ్యాయం 14 వచనం నుండి 20 వచనం వరకు చదువుతుంది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను బంతిని కురిసింది. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపవలనని మీతో చెప్పుతున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకుని, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుతున్నానని పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవుని సంతోషవాక్యం నింపబడుతున్న నీకు స్తోత్రం.